అనేక అవసరాలతోటి లోకములో జీవిస్తున్నాం. మరి మేము జీవించాలంటే నీవు సహాయం చేయాలి కదా ప్రభువా. లేకపోతే బ్రతకలేరు నాన్న, బ్రతకలేరు నా ప్రభువా. మేము ఈ లోకములో జీవిస్తున్నామని విషయాన్ని నీవు గుర్తిరిగి ఉన్నావు కనుక ప్రతి విషయములో సహాయము చేస్తున్నావు నాయన. సహాయము చేయము, ప్రతి విషయములో నువ్వు తోడుగా ఇండుము, సహాయము చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున, యేసుక్రీస్తు ప్రభు నామమున బ్రతినాడు వేడుకొంచు ప్రార్థిస్తున్నాను తండ్రి. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడనే దివారాత్రములు ఇజ్రాయేలు స్తుతుల మీద ఆశీనుడైన మా ప్రియ పరలోకపు తండ్రి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువానికి వందనములు స్తోత్రములు స్తోత్రములయ్యా. అయ్యా ఇప్పటి వరకు నాయన పాటల ద్వారా స్తుతి ఆరాధన ద్వారా మీరు తండ్రి మీరు మహిమ పొందుకున్నారు దేవానికి స్తోత్రములు స్తోత్రములయ్యా. అయ్యా గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ వారి కుటుంబ సభ్యులు చేసిన అపరాధ దోష పాపములు దయతో క్షమించు నాయనా యేసుక్రీస్తు ప్రభా. నీ పాదాలకు వందనాలు స్తోత్రములయ్యా. నేను నా భర్త నా కుటుంబ సభ్యులు చేసిన ప్రతి ఒక్క అపరాధ దోష పాపం దయతో క్షమించండి. ఏ ఒక్కరు నశించుకోవడానికి ఇష్టం లేదు నాయన. ప్రతి ఒక్కరిని సన్నిధానంలో గడిపే భాగ్యం మాకు అందరికి అనుగ్రహించండి అయ్యా. అయ్యా అనేక మంది తోడుకొని రండి ప్రభా నాయన. ఈ వర్తమానం వినటానికి ప్రభా అయ్యా నిన్ను పొందుకోవడానికి నాయన ప్రతి ఒక్క బిడ్డ పేరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నువ్వు మాట్లాడితేనే ప్రతి ఒక్కరు మారుతారు నాయన. అయ్యా మేము అల్పులము అభాగ్యులము నాయన, మేము దేనికి పనికిరాని వారము నాయన. యేసయ్యా నీకే స్తోత్రం అయ్యా. మీరు మాట్లాడండి ప్రభా, మీరు మాట్లాడితే వస్తారు ప్రభా నాయన. అనేక మందిని ప్రభా అయ్యా మీ సన్నిధానంలో గడిపే భాగ్యం దయచేయండి అయ్యా. అయ్యా సత్యము తెలుసుకొని సర్వసత్యము నాటడానికి నీ కృప మెండుగా ప్రతి ఒక్కరి మీద కుమ్మరించండి ప్రభా. ఏ ఒక్కరు నశించడం నీకు ఇష్టం లేదు కదా నాయనా. నీకే స్తోత్రములయ్యా స్తోత్రములయ్యా. అయ్యా గ్రూపులో ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఎవరెవరు అనారోగ్యం ఉందో ఆ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, స్వస్థపరచండి దేవానికే స్తోత్రములయ్యా. ఇది రానా ప్రభా నీ ఇద్దరు బిడ్డలు నాయన నీ వాక్యాన్ని ప్రకటించుచుండగా నాయన వారి ఇద్దరు బిడ్డలు మీరు స్వాధీనపరచుకోండి, మీరు మాతో మాట్లాడమని అడుగుతున్నాడు ఆయన. పరిశుద్ధాత్మ దేవుడా వాళ్ళ నాలుకలు ముట్టండి, పెదవులను ముట్టండి ప్రభా. అయ్యా అవి చెప్పబో వాక్యాన్ని ప్రభా వారికి బోధించి నాయన మాకు తెలియచేయండి, సర్వసత్యం నడిపించండి దేవానికే స్తోత్రములయ్యా. మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ సర్వకాల సర్వవసరం మీరు మాకు తోడుగా నీడగా ఉండమని, ఇజ్రాయేల్ ప్రజలు యెరూషలేము మహాపట్నాన్ని దీవించమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మీరందరూ సంతోషముగా సమాధానముతో ఉన్నారా? అందరం సంతోషంగా ఉన్నాం. సమాధానంతో కూడా ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. పోయిన క్లాస్ లో మనము యేసుక్రీస్తు దేవుని కుమారుడు అనే విషయం గురించి తెలుసుకున్నాము. ఆయన గురించి ఎవరు సాక్ష్యం ఇచ్చారు చెప్పండి? ఆకాశము సాక్ష్యం ఇచ్చింది, భూకంపం భూమి ఇచ్చింది, శతాధిపతి యెహోవా ఆకాశము దెయ్యములు యెహోవా దేవుడు ఆకాశం దురాత్మలు కూడా ఇచ్చాయి. ఆయన శిష్యులు సాక్ష్యం ఇచ్చారు, పవిత్రాత్మలు సాక్ష్యం ఇచ్చారు, భూమి సాక్ష్యం ఇచ్చింది, మేఘము సాక్ష్యం ఇచ్చింది, దేవదూత సాక్ష్యం ఇచ్చింది, గాబ్రియేలు దూతలు కూడా. మా అందరికి అర్థమైందా? ఒకరే అర్థమైందండి అందరికి. అర్థమైంది సార్. అంటే నా దేవుడు కూడా ఇచ్చాడు, నీవు నా కుమారుడు అని. ఇప్పుడు సరిపోయింది, దేవుడు కూడా ఇచ్చాడు. నీవు నా కుమారుడు నేడు నిన్ను కనియున్నా, నేను నేడు కనియున్నా. 4:41 లూకా 4వ అధ్యాయము 41వ వచనం. ఒకటే
అంతేకాక దెయ్యములు నీవు దేవుని కుమారుడు అని కేకలు వేసి అనేకులను వదిలిపోయెను. ఆయన ఆమేన్. క్రీస్తు అని హల్లెలూయా. ఆయన క్రీస్తు అని వాటికి తెలిసి ఉండెను కనుక అవి వాటిని గద్దించి వాటిని మాట్లాడనీయలేదు. నీవు దేవుని కుమారుడవని కేకలు వేసి అనేకలను వదిలిపోయినవి. వాటికి తెలుసు యేసు దేవుని కుమారుడు కుమారుడు దేవుడు ఆయన క్రీస్తు అని వాటికి తెలిసి ఉండెను. నీవు దేవుని కుమారుడవు అనే విషయము వాటికి ఎవరికి దెయ్యాలకు కూడా తెలుసు. తెలిసిపోయింది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. యోహాను యోహాను సువార్త 1వ అధ్యాయము 34-49 వచనాలు. 34-40. ఈయన దేవుని కుమారుడు అని నేను తెలుసుకుని సాక్ష్యం ఇచ్చుచున్నా నేను. 34వ వచనం 49వ వచనం. నతనయేలు బోధకుడా నీవు దేవుని కుమారుడవు ఇశ్రాయేలు రాజువు అని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. బోధకుడా నీవు దేవుని కుమారుడవు, దేవుని కుమారుడవని తెలుసుకొని సాక్ష్యం ఇచ్చి ఉన్నావు. ఆమేన్. హల్లెలూయా. ఏంటి పోయిందా? బాప్తిస్మం ఇచ్చి యోహాన్ అంటున్నాడు ఈ మాట. కాబట్టి యోహాను చెప్తున్నాడు ఏమని? ఆయనే దేవుని కుమారుడు అని నేను తెలుసుకొని సాక్ష్యం ఇచ్చితిని అంటున్నాడు. నతనయేలు అంటున్నాడు. పైన చెప్పినటువంటి వారందరూ కూడా సాక్ష్యం దేవుని కుమారుడని సాక్ష్యము చెప్పుచున్నారు. అట్లానే యోహాను దేవుని కుమారుడుని తెలుసుకొని సాక్ష్యం ఇచ్చుచున్నాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాన్ చెప్తున్నాడు. ఇక నతానేలు కూడా బోధకుడా నీవు దేవుని కుమారుడు అంటున్నాడు. దేవుని కుమారుడవని సాక్ష్యం ఇచ్చారు వీళ్ళంతా కూడా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఏంటి ఎక్కడ సౌండ్ లేదే? హల్లెలూయా. వెరీ గుడ్. ఆమేన్. హల్లెలూయా. సౌండ్ బ్రదర్ కినపడదు. మొదటి యోహాను 4:14-15 వచనాలు. యోహాను 4వ అధ్యాయం 14-15 వచనాలు. తండ్రి తన కుమారుని లోక రక్షకుడుగా ఉండుటకు పంపియుండుట మేము చూచి సాక్ష్యం ఇచ్చుచున్నాము. యేసు దేవుని కుమారుడని ఎవడు ఒప్పుకొనునో వానిలో దేవుడు నిలిచి ఉన్నాడు, వాడు దేవుని యందున్నాడు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి తన కుమారుని లోక రక్షకుడుగా ఉండటకు పంపించాడు. లోక రక్షకుడు ఉండటకు ఆయన పంపాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. మేము చూచి సాక్ష్యం ఇచ్చుచున్నాము. యేసు దేవుని కుమారుడని. యేసు దేవుని కుమారుడని ఒప్పుకొనును ఎవడు ఒప్పుకొనును వానిలో దేవుడు నిలిచి ఉంటాడు. ఏమని ఒప్పుకోవాలమ్మా? మనమే దేవుని కుమారుడని యేసుక్రీస్తు ప్రభువు దేవుని కుమారుడని ఒప్పుకోవాలి. దేవానిలో నీవు గనక ఒప్పుంటే వానిలో దేవుడు నిలిచి ఉంటాడు. దేవుడిని నిలిచి ఉన్నవాడు. ఆమేన్. దేవుడు యందు ఉన్నాడు, వాడు దేవుని యందు ఉన్నాడు అన్నాడు. నీవు ప్రభువులో దేవునిలో నువ్వు ఉండగలుగుతావు. ఆయన మీలో ఉంటాడు, మనం ఆయన ఉంటాం. ఆమేన్. హల్లెలూయా.
హల్లెలూయా. హల్లెలూయా. ఈ మొదటి యోహాను 1:3 మాతో కూడా మీకును సహాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దాన్ని మీకును తెలియజేయుచున్నాము. మన సహాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. ఆమేన్. ఆమేన్. మాతో కూడా మీకును సహవాసము కలుగున్నట్లు మేము చూచిన వినిన దాన్ని మీకు తెలియజేయుచున్నాము. చూచున్నాము. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఏం చేస్తున్నాము? మన సహవాసము తండ్రితో సహవాసం కూడా చేయడం. కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా సహవాసము కలుగున్నట్లు మనం ఆయనతో మనలో ఆయన కలిసి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. మన సహవాసము తండ్రితోను కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉంది. తండ్రి తన కుమారుని లోక రక్షకుడుగా ఉండకై పంపించున్నాడు. మేము చూచి సాక్ష్యం ఇచ్చుచున్నాము. దేవుని కుమారుడు అని ఒప్పుకుంటే వాడిలో దేవుడు నిలయుండును. ఆమేన్. వాడు దేవునిలో ఉండును. వాడు దేవుని అన్నాడు. మనము దేవునిలో ఉన్నాము, దేవుడు మనలో ఉన్నాడు. మనలో ఉంటాడు. కాబట్టి మనమంతా ఇప్పుడు ఎవరిలో ఉన్నాము? దేవునిలో 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 ఉన్నాము. దేవుడు దేవుడు మనలో ఉన్నాడు. ఆయన వచ్చి ఆయన ఉంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన మాత్రమే కాదు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా మన యందు నివాసం ఉంటున్నాడు. హల్లెలూయా. ఆమేన్. దేవుడు మాత్రమే నిలిచి ఉండలేదు, దేవుడు కుమారుడు కూడా సహవాసం. కుమారుడు యేసుక్రీస్తు కూడా నీ యందు నివాసం ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి తండ్రి ఉన్నాడు, కుమారుడు కూడా ఉన్నారు. అలాంటి గొప్ప సాక్ష్యము మనము పొందుకున్నాము. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. యోహాను 9:35-38 వచనాలు. 9:35 పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని వానిని కనుగొని నీవు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగాడు. ఇప్పుడు దాకా ఆయన కాముగా ఉన్నాడు, ఇప్పుడు బయటపడుతున్నాడు. ఏమన్నాడు? నువ్వు దేవుని కుమారుని విశ్వసిస్తున్నావా అని అడిగాడు. కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా? ఎవడైనా ఆయన అడిగినప్పుడు ఉండమని యేసు చూడండి చదవమంట 39 చదవనా? వాణ్ణి వెలివేసిరని యేసు విని వెళ్ళి కనుగొని నీవు దేవుని కుమారుని యందు కనుగొని విశ్వాసం ఉంచు అతనితో చెప్తున్నాడు ఏమని? నీవు నీవు దేవుని కుమారుని యందు దేవుని విశ్వాసం ఉంచుచున్నావా అని అడిగాడు. అవును ప్రభువా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుచున్నావా? అందుకు వాడు మనం కూడా ప్రార్థన చేస్తున్నాము, విశ్వాసం ఉంచుతున్నాము, అన్ని కూడా చేస్తున్నాము. ఆయన వచ్చి ఎదురుగా నిల్చున్నా కూడా మనం ఏం చేస్తాము? ఆయన చూస్తామా? చూడలేము. లేకపోతే ఒక మనుషుడు లాగా ఏదో ఒక రకంగా ఆయన మన ఎదురుగా వచ్చాడు అనుకో, గుర్తుపట్టలేము మనం. గుర్తుపట్టలేం, వదిలిపెడతాం. మనం వదిలేసి మెలకుండా మనం ప్రార్థన చేస్తాం, భక్తి పరులలాగా ఉంటాం. మనం బిచ్చగాళ్ళను చూసినప్పుడు వాళ్ళకి సహాయము చేయవలసిన వారుగా మనం ఉన్నాము. వాళ్ళకి భక్తిలో ఉన్నటువంటి వారికి సహాయము చేయక చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళు ఆ భక్తిహీనులైనటువంటి వాళ్ళు వచ్చి ఆడుకున్నప్పుడు మీరు తెలియక చాలా పోగొట్టుకుంటున్నారు. చాలా పోగొట్టుకుంటున్నారు. మీ అక్కడ ఎవరు వచ్చారో మీకు తెలియదు. దేవదూత ఆ విధంగా వచ్చినప్పుడు మీరు అతన్ని
అర్థం ధృవీకరిస్తే చేసుకో. చాలా ఆశీర్వాదం నీవు పోగొట్టుకుంటావు. పోతావు. ఆశీర్వాదము నీవు పోగొట్టుకుంటావు. కనుక జాగ్రత్తగా నీవు ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. నీవు దేవుని కుమారుడివి, వాని యందు విశ్వాసం ఉంచుమనెను. 38 వచ్చాను. అంతటా వాడు ప్రభువా నేను విశ్వసించుచున్నానని చెప్పి నేను విశ్వసించుచున్నాను అని చెప్పి ఆయనకు నమస్కారము చేశాను. అప్పుడు యేసు నేడు వారు చూడవలెను. ఆమేన్. యేసు చూడని వారు చూడవలననియు చూచువారు గుడ్డివారు కావలననియు తీర్పు తీర్చుటకై నేను ఈ లోకమునకు వచ్చి తిననేను. కాబట్టి చూచువాడు చూడకుండానట్టు. కానీ నువ్వు బిచ్చమడుకునేటువంటి వాని తోసేసి నువ్వు అన్నం పెట్టకుండా ఉంటే ఏమవుతుంది? ఆపదలో ఉన్నాం. వెళ్ళిపోతాం. మనం వదిలేస్తున్నాం. కోల్పోతాం. ఆ ఆశీర్వాదాన్ని కోల్పోతాం. ఆ ఆశీర్వాదాన్ని కోల్పోతాం. అందువలన నీవేం చేయాలి అంటే కనికరం కలిగి చూచేవాడుగాను ఉండాలి. నువ్వు గుడ్డివారివి కావు. మనము గుడ్డివారముగా ఉండకూడదు. మనము యేసుక్రీస్తుని చూస్తూ ఉండాలి. ఆయన చూడాలి. ఆమేన్. హల్లెలూయా. యోహాను 23:31. ఇది అధ్యాయము యోహాను 20:31. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామమునందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడిన. ఆమేన్. యేసుక్రీస్తు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును ఇవి వ్రాయబడిన. నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లు. ఆయన నువ్వేం చేయాలి? యేసుక్రీస్తు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, ఒకటి నమ్మినట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లు. అని వ్రాయబడి. ఆయనను మీరు నమ్మాలి. యేసుక్రీస్తు అని దేవుని కుమారుడైన క్రీస్తు అనే సంగతి మనము నమ్మాలి. నమ్మిన తర్వాత ఆ నామముందు ఆయన నామం ఏందమ్మా? ఆయన నామము ప్రభువైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు. ఆయన నామమందు జీవము పొందునట్లు ఇవి వ్రాయబడేది. ఆమేన్. హల్లెలూయా. అట్లానే అపోస్తల కార్యాలు 9:20. అపోస్తల కార్యం 9వ అధ్యాయం 20వ వచనం. వెంటనే సమాజ మందిరంలో యేసే దేవుని కుమారుడని ఆయనను గురించి ప్రకటించుచూ వచ్చారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. యేసు దేవుని కుమారుడు అని ఆయనను గురించి ప్రకటించుచూ వచ్చాను. ఆమేన్. హల్లెలూయా. పౌలు ప్రకటిస్తున్నాడు. మనము కూడా ఏం చేయాలి? దేవుని కుమారుడని, యేసు దేవుని కుమారుడు అని ప్రకటించి ఆయన నామాన్ని నేను గనక నమ్మితే ఆయన నామము నాకు జీవాన్ని ఇస్తుంది. పట్టుకుంటే ఆ నామమునందు జీవము నేను పొందుతాను. ఆయన నాకు నిత్య జీవము ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. 1 యోహాను 1:7. అధ్యాయం 7వ వచనం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము
మనమును వెలుగులో నడిచిన ఎడల వెలుగులో నడచిన ఎడల మనము అన్యోన్య సాహసము మనము గలవారమై అన్యోన్య సహవాసము గలవారమై ఉండుము. ఉండుము. అప్పుడు అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రములుగా చేయి నుండి మనలను పవిత్రులుగా చేయి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన కుమారుడైన యేసు రక్తము, యేసు రక్తము రక్తం ప్రతి పాపము నుంచి మనలను పవిత్రులుగా పాపము నుండి మనలను పవిత్రముగా చేయును. ఆమేన్. హల్లెలూయా. 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 తర్వాత యోహాను 10:35-36 వచనాలు చదివితే యోహాను 10:35-36 లేఖనము నిరర్ధకము కానేరదు కదా. కాలేదు కదా. దేవుని వాక్యం ఎవరికి వచ్చును? దేవుని వాక్యము ఎవరికి వచ్చెనో వారే దైవములని చెప్పిన ఎడల దైవములని చెప్పిన ఎడల నేను దేవుని కుమారుడని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకములోనికి పంపిన వానితో నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా? ఆమేన్. హల్లెలూయా. నేను దేవుని కుమారుడనని ఎవరమ్మా? నేను దేవుని కుమారుడని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకంలోకి పంపిన వానితో మీరు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా? యేసు ప్రభు స్వయంగా చెప్తున్నారు. ఇంతకు ముందు ఏమన్నాడు? దేవుని వాక్యం ఎవరికి వచ్చునో వారే దైవములని చెప్పిన ఎడల కాదు, నేను దేవుని కుమారుడని చెప్పినందుకు నీవు కుమారుడివి అతని విశ్వాసపడుచున్నావా? దేవుని కుమారుడవని యందు విశ్వసించున్నావా అన్నాడు. వచ్చేసరికి ఏమన్నాడు? నేను దేవుని చెప్పినందుకు నేనే దేవుని కుమారుణ్ణి అని చెప్పాను మీతోటి అని చెప్తున్నాడు. ఇంతకు ముందు మామూలుగా దేవుని కుమారుని నువ్వు అట్లా విశ్వసిస్తే నీకు గుర్జితం పోతుంది అని అట్లా చెప్తూ ఉన్నాడు. కానీ నేను దేవుని కుమారుడని చెప్పినందుకు అప్పుడు దాకా వాడు కోపం లేదు, ఆ తర్వాత కోపం వచ్చింది. ఆమేన్. హల్లెలూయా. కుమారుడవని దేవుని చెప్పినందుకు తండ్రి ప్రతిష్ఠ చేసి ఈ లోకములోకి నన్ను పంపిన వానితో నీవు దేవదూషణ చేయుచున్నావని చెప్పుదురా? ఆమేన్. హల్లెలూయా. యోహాను 11:17 వచనం 11:27 అవును ప్రభువా, నీవు లోకమునకు రావాల్సిన దేవుని కుమారుడైన క్రీస్తు నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడవని క్రీస్తువని నమ్ముచున్నావని ఆయనతో అతను చెప్పాను. అవును ప్రభువా, నీవు దేవుని కుమారుడవని నీవు లోకమునకు రావాల్సిన దేవుని కుమారుడు రావలసిన అంటే ఏంది? ఆయన వస్తాడు, వాళ్ళు విశ్వసించినటువంటి కావున దేవుని కుమారుడైన క్రీస్తువని నమ్ముచున్నాను అతనితో చెప్పాను. ఆమేన్. హల్లెలూయా. తర్వాత 1:9 యోహాను 5:12-19
మొదటి యోహాను 5:19. 9. లోకమంతయు అదేనా బ్రదర్? 5:11. 5:11. దేవుడు మనకు నిత్య జీవము దయచేసెను, ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. ఆమేన్. ఆమేన్. ఆయనందున్నది ఈ జీవము ఆయన కుమారుడు యందున్నది. ఆమేన్. హల్లెలూయా. చదువుమా. దేవుడు మనకు నిత్య జీవము దయచేసెను, ఈ జీవము ఆయన కుమారుని యందు ఉన్నది. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడే. ఆమేన్. ఆమేన్. కాబట్టి ఆయనను ఏం చేయాలి? మనము విశ్వసించాలి. కుమారుణ్ణి ఏమని? ఆయన నిత్య జీవం ఇచ్చేవాడు, ఒప్పుకోవాలి. తర్వాత పేరు, ఆయన పేరేంటి? దేవుని కుమారుడు, దేవుని కుమారుడు యేసుక్రీస్తు అని ఒప్పుకుంటే మనము జీవము కలిగినటువంటి వారిగా అవుతాం. మన ఖచ్చితంగా మనము యేసు ప్రభువుని విశ్వసించాలి, ఆయన మనం అద్దుకోవాలి, ఆయన మన ఉండాలి, మనము ఆయన మనలో ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఇక 2:22-23 వచనాలు చదవండి. 2:22-23. యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప క్రీస్తు అబద్ధికుడు చెప్పినవాడు తప్ప ఎవడు అబద్ధికుడు? అబద్ధికుడైనటువంటి వాడు ఏం చెప్తాడు? యేసు క్రీస్తు కాడని అంటాడు. ఆయన కుమారుణ్ణి ఒప్పుకోడు. కుమారుని ఒప్పుకొనని ప్రతివాడు అబద్ధికుడు స్వీకరించాడు. తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. ఆమేన్. కుమారుని ఒప్పుకొనిన ప్రతి వాడును తండ్రిని అంగీకరించువాడు కాడు, కుమారుని ఒప్పుకొనువాడు తండ్రిని అంగీకరించువాడు. ఆమేన్. కాబట్టి మనము మొట్టమొదటి నుంచి కూడా యేసు ప్రభువుని, ఆయన దేవుని కుమారుడని, ఆయన దేవుని కుమారుని ఒప్పుకొనుచున్నాము. అనేక సాక్ష్యాలు క్లియర్ గా చెప్పినాయి. శతాధిపతి చెప్పాడు, ఇంకా ఆకాశం చెప్పింది, భూమి చెప్పింది, దెయ్యాలు చెప్పాయి, భూమి చెప్పింది, శిష్యులు చెప్పారు. యోహాను చెప్తున్నాడు, శిష్యులు చెప్తున్నారు, చెప్పింది. కాబట్టి మొత్తము కూడా దేవుని కుమారుడు యేసు అని చెప్పింది. ఇంకా ఎంతో మంది చెప్పారు. అంతమంది చెప్పినా కూడా ఒకడు ఆయనను అంగీకరించని వాడు యేసు క్రీస్తు కాడు అని చెప్తున్నాడు. యేసు క్రీస్తు కాడు అని చెప్పినటువంటి వాడు వాడెవడు? క్రీస్తు విరోధి. మీరు అట్లాంటి వాళ్ళతో సహవాసం ఎంత మాత్రము చేయకూడదు. సృష్టి యావత్తు చెప్పిందండి. సృష్టి ఆకాశము చెప్పింది, దెయ్యాలు చెప్పాయి, కూడా యేసుక్రీస్తు ప్రభు దేవుని కుమారుడు అని సైతాను గడ తప్ప ఎవరు మాట్లాడుతున్నారు లోకంలో. కాబట్టి వాళ్ళతో సహవాసము చేయకుండా మనము దూరంగా ఉండాలి. ప్రభువు అని మనము విశ్వసించాలి. మనం విశ్వసించినట్టు
యేసు ప్రభు ప్రతి పాపము నుండి మనల్ని ఆయన రక్తం మనల్ని పవిత్రులుగా చేస్తుంది. పవిత్రులుగా చేస్తాడు. మనల్ని నిత్య జీవము మనకు అనుగ్రహిస్తాడు. మనం నిత్య వాళ్ళుగా మనం కూడా ఉంటాము. ఆమేన్. హల్లెలూయా. ఆయన ఉంటాడు. యేసయ్యా, నువ్వు చెప్పమన్న మాటలు చెప్పి ఉన్నాను. నేను మాటలు లేవు, నా దగ్గర శక్తి లేదు. నాయన యేసు ప్రభువా, నీవిచ్చిన వాక్యాన్ని నీ ప్రజలకు నేను చెప్పాను. నా ప్రభువా, వారు గ్రహించి ఉన్నారు నేను అనుకుంటున్నాను. వారిని కాపాడుము. ప్రతి ఒక్క వ్యక్తిని నువ్వు ఆశీర్వదించి కాపాడమని నజరేయుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. చిన్న